లాయర్ మాస ఏ సాధన చేశాడు, ఎన్ని రోజులు చేశాడు అనే జీవిత చరిత్రలో కూడా ఆయన స్వయం అనుభవాలు చెప్పుకున్నది కూడా పురాణ పురుష అనే పుస్తకంలో దొరుకుతాయి. అందులో కూడా ఉంటాయి. భగవద్గీతలో అంతరార్థం భగవద్గీత ఉంటుంది. అందులో మనిషి కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పుడు తినడానికి తిండి కట్టుబడి పట్ల ఉండడానికి మన మంచి చెడు చూడడానికి వెనకాల ఉన్నప్పుడు మన ఈ జ్ఞానం వైపు ఎక్కువ మనసు పెట్టలేకపోతున్నాం. కాబట్టి హిమాలయాల సైడ్ వెళ్ళిపోయినట్లయితే కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ కొంచెం సాధన ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, అటువంటి అవకాశం ఏమైనా ఉంటుందంట. అంటే ఇప్పుడు రమణ మహర్షిని ఏమంటారు, హిమాలయస్లో చల్లగా హాయిగా ఉంటుంది. ఇక్కడ అరుణాచలంలో ఈ కొండలు కదా అన్ని, ఆ కొండలు ఏం చేస్తాయంటే ఎండాకాలంలో బాగా హీట్ ఎక్కి వేడి గాలిని ఉత్పత్తి చేస్తాయి. విపరీతమైన కొండలున్న దగ్గర ఎండ ఎక్కువ ఉంటుంది ఎండాకాలంలో. చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది, ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉంటుంది. విపరీతమైన వేడి వస్తుంది స్వామి, హిమాలయంలో చల్లగా ఉంటుంది అంటే అంటాడు ఆయన. నాయన ఎవరి మనసు నిశ్చలమైందో, ఎవరి మనసు వశంలో ఉందో వాళ్ళకి ఎక్కడ కూర్చున్నా ఏసీలో కూర్చున్నట్టే చల్లదనమే ఉంటుంది. అర్థమైంది కదా, చల్లదనమే ఉంటుంది. కానీ మీకు అక్కడ హిమాలయస్ వెళ్ళినా మీ సంసారము బాధ్యతలు ఇవన్నీ గుర్తొచ్చింది అనుకో, అక్కడ కూడా చెమటలు వస్తాయి నాయన, టెన్షన్స్ వస్తుంది. అంటే ఉండేదల్లా మనసులో ఉంది. మనసు ఇలా ఇప్పుడు తాళం లాంటిది, మనసు ఇలా తిప్పితే లాగి పడుతుంది, ఇలా అంటే వదులుతుంది. ఆకర్షణతోటి ఆసక్తితోటి చేస్తే బంధము, అనాసక్తి బుద్ధి. భగవద్గీత చెప్పింది ఒకటే, నీవే కర్మ చేసినా సంసారము బాధ్యతలు ఇవి చేస్తే ఆసక్తితోటి చేస్తే బంధంలో ఇరుక్కుంటావు, అనాసక్తి చేస్తే ముక్తాత్ముడి అవుతావు. అనాసక్తి అంటే ఇవి నాకు కర్మానుసారంగా వచ్చిన బాధ్యతలు, ఇది పరధర్మం, ఇది నేను నెరవేర్చాలి, అది నా బాధ్యత, అంతేగాని ఇవి నాకు ముక్తిని ఇవ్వలేవు అని బాధ్యతల్ని చక్కగా నెరవేరుస్తూ కూడా స్వధర్మమైన ఆత్మధ్యానంలో నిమగ్నం అయి ఉండాలి. ఇది స్వధర్మం. రెండింటికి అన్యాయం చేయకూడదు. కుటుంబానికి అన్యాయం జరగద్దు, అట్లనే మనకు అన్యాయం జరగద్దు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయకపోవడమే, అదే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోవడమే ఈ భగవద్గీత సారమంతా. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలనేదే సంసారుల యొక్క బాధ్యత, గృహస్థుల యొక్క ధర్మం అది. కనుక ఈ రెండింటిని బ్యాలెన్స్, మనము వైరాగ్యం తీవ్రంగా లేకపోయినా అక్కడ వెళ్ళినా కష్టం. ఇంకా మనలో నిగ్రహ శక్తి లేదు, ఇంకా ఇంద్రియాల ఆధీనంలో రాలేదు. మనకు చాలా ఇప్పుడు రుచికరమైన భోజనాలకు అభ్యాసమైన, అర్థమైంది కదండి. కొన్ని కనీస సౌకర్యాలు మనకు కావాలి, అభ్యాసమైన. సడన్గా అన్నీ వచ్చినప్పుడు కొన్ని రియాక్షన్ వస్తుంది, అర్థమైంది. కొత్తగా చలికాలం స్టార్టింగ్లో, వర్షాకాలం స్టార్టింగ్లో కొన్ని సీజన్ వైజ్ జబ్బులు వస్తుంటాయి మనుషులకు, అర్థమైంది కదా. మీరు సాధనని పెంచుకున్నప్పుడే అన్నీ పెరుగుతాయి. సాధన లేకుండా మీరు ఎక్కడ కాశీలో ఉన్నా, హిమాలయంలో ఉన్నా, ఎక్కడ అడవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా లాభం లేదు. సాధనని పెంచిన వాళ్ళు ఏడమున్నా తరిస్తారు. లాయర్ మాసే అంటారు, సన్యాసం ఇవ్వండి గురువు, సన్యాసం తీసుకోవచ్చా గురువు గారు అంటే, క్రియ చేయవయా తరిస్తావు నువ్వు అంటారు. క్రియ చేస్తేనే నువ్వు తరిస్తావు తప్ప సన్యాసం తీసుకుంటే కాదు తరించేదంటారు. కొంతమంది ఏమంటారంటే, నువ్వు సన్యాసం తీసుకుంటే నీకు మోక్షం వస్తుంది, వేదాంతం చదివితే మోక్షం వచ్చేట అనే వాదన, పిడివాదం కూడా ఉంది, తర్కవాదం కూడా ఉంది. నేను కాదంటలేను. ఎవరు సాధన చేస్తారో వాళ్ళు బ్రహ్మచారులు, గృహస్థులు, సన్యాసులు అని తేడా లేదు. అడవిలో ఉన్నాడా, హిమాలయాల్లో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా తేడా తెలియదు. మీరు ఏడ ఉండి సాధన చేసినా, సాధన చేసుకున్న వాడే తరిస్తారు తప్ప సాధన లేకుండా ఎవరు తరించలేరు. కనుక ఆ సాధనని పెంచుకోవాలి ఎక్కడున్నా కానీ. సాధన ఇప్పుడు ఇంట్లో సమయానికి భోజనం దొరుకుతుంది, అన్నీ ఉన్నాయి, వసతులు ఉన్నాయి, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అడవిలో ఏమి సౌకర్యం ఉంటుంది మనిషికి, నానా రకాల రోగాలు, నొప్పి, తిండి దొరకక తిప్పొద్దు, రోజంతా భోజనం కోసం వెతకడమే సరిపోతుంది. అట్లా ఇంటికాడ ఉండి ఒక ఇల్లునే ఒక గృహస్థ ఆశ్రమం, ఒక ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకోండి. అది మీ మనోభ్రమ. అవన్నీ కూడా ఇంట్లో కూర్చొని అందులో కూర్చొని ఇంట్లో ఉంటుందంటే అది మానసిక వీక్నెస్, మానసిక రోగాలు. అవన్నీ దగ్గర కూర్చొని సాధన చేయండి. ఋషులంతా ఏమి ప్రత్యేక కట్టడాలు ఎవరు కట్టుకోలే కదా. ఒక్కొక్కరి చెట్టు కిందనే, బుద్ధుడు చెట్టు కిందనే కూర్చొని ధ్యానం చేసిండు. ప్రత్యేక కట్టడం ఏమైనా కట్టుకున్నాడా బుద్ధుడు? శంకరాచార్య, వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ, మన చరిత్రలోకి వెళ్ళండి, అర్థమైంది కదా. అది మానసిక భ్రమ తీసేయండి మనసులో. చెట్టు కింద కూర్చొని చేశారు, గుహల్లో కూర్చొని చేశారు, కొండ గుహలో చేశారు, పాడుబడిన దేవాలయాల్లో చేశారు, ఓపెన్ ప్లేసుల్లో చేశారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సాధన చేశారు వాళ్ళు, అట్లా అన్నమాట. కనుక ఆ విధంగా మీరు సాధనని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎండ్లో కూర్చుంటే దివ్యశక్తి వస్తుందో, ఎవరో ఒక ఆయన నెత్తిన చేతులు పెట్టి చేస్తారో, లేకపోతే హిమాలయాలకు పోతే దివ్యశక్తులు వస్తాయి అని మానసిక వీక్నెస్ ఇది ఒకటి. ఎక్కడ పోతే ఏది రాదు, ఏ కట్టడంలో కూర్చుంటే ప్రత్యేక శక్తి ఏది రాదు.
అతను ఏ గురువు నెత్తిన చేతి పెట్టి ఏమి ఇది చేయలేడు. ఎవరికి వాళ్ళు స్వయంగా పొందాలి. అటు వాళ్ళు లేరు ఇప్పుడు. అర్థమైందిగా. పోనీ ఆయన నీకు నెత్తి చేతి పెట్టడానికి ఆయనకేమీ లాభం చెప్పండి? ఆయన తపస్సులో ఉండే బ్రహ్మానందంలో ఉండే యోగికి వాళ్ళకి ఇదే పని ఇంకా కాదు కదండి. కనుక రెగ్యులర్గా సాధన చేసుకోండి. శ్రమని నమ్మిన వాడు చెడడు. శ్రమను నమ్ముకోండి, సాధన నమ్ముకోండి. అవన్నీ గోడ మీద చూసాను, చాలా బాగున్నాయి. అవన్నీ బుక్ కింద దొరుకుతుందంటే బుక్ అంటూ ఏమి లేదు. అది మాలోన భావనలు వచ్చినప్పుడు పెయింటర్ అనేవాడు రోజు 2 లైన్లు రాసి ఇదిగో స్వామి 500 కూలిదే అన్నాడు. 2 లైన్లు రాసిపోతున్నావు నాయన అంటే డబ్బు సమస్య కాదు, డబ్బు ఇచ్చేస్తాము. కానీ మరి నువ్వు ఏమీ పని చేస్తలేవు, 10 ఆర్డర్లు పట్టుకొని సరిగ్గా వర్క్ చేస్తలేవు అని 2013లో ఒక పెయింటు ఒక డబ్బా తీసుకొని స్వామి లోలో వచ్చిన భావనలు రాసుకుంటూ పోయాడు. రామకోటి రాసినట్టు ఆ గోడలు అక్కడి నుంచి అది 150 ఫీట్లు, ఇక్కడ ఇది ఒక 150 ఫీట్లు, అవన్నీ లోన వచ్చిన భావనలు. ఆయనకేమో పెన్నుతోటి మళ్ళీ పేపర్ మీద రాసి ఇవ్వాలి, మళ్ళీ ఇది చేయాలి అది చేయాలి. అర్థమైంది కదా. మనకు వచ్చిన భావనలు రాసి వేసిన మాకు కొటేషన్స్ కదా. ఇంకా ఫోటో తీసుకొని చదువుకోండి, ఇబ్బంది లేదు. అట్లా ఈ విధంగా మనము మంచిగా సాధన చేసుకున్నప్పుడు నోటి మాటలు కూడా కొటేషన్లుగా అవుతాయి. నోటి మాటలు కూడా మాటనే మంత్రం అవుతుంది. ప్రతి ఒక్కటి ఇది కలుగుతుంది. కనుక ఇవి సాధన వల్లనే మేధస్సు పెరుగుతుంది, సాధన వల్లనే అనుభవం వస్తుంది, సాధన వల్లనే ఇది చేసింది. నేనేం పీజీ పిహెచ్డీలు చేయలే గురువు గారు, నేనేం పుస్తకాలు రాయగలుగుతానంటే గురువు గారు చెప్పిండ్రు నువ్వు ధ్యానం నుంచి బయటకు వచ్చినాక ప్రారంభించు, అదే అయిపోతుంది అన్నాడు. ఆటోమేటిక్గా ఆ గ్రంథాలు ఒక్కొక్కటి 6-7 ప్రింట్లు పిచ్చిగా అయిపోతున్నాయి. అది ఆగుతూనే లేవు ఒక పుస్తకం కూడా. అర్థమైంది కదండి. అది అనుభవంతో కూడినవి అలాగే ఉంటాయి వాక్కులు. పాండిత్యం ఉండదు అందులో, అనుభవం ఉంటుంది, పాండిత్యం ఉండదు అందులో. ఇవ్వండి 1 లక్ష రూపాయలు ఇవ్వండి, మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే. పాపం వాళ్ళు కూడా ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఆయన ఓ దుకాణం పెట్టుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా నడవాలి కదా. 1 లక్ష రూపాయలు ఉంటే నెత్తిన చేతి పెడితే పాపం మరి ఆయన కూడా ఎనర్జీని ఖర్చు చేసుకోవాలి కదా. అది ఎంతవరకు నమ్మొచ్చు? ఇంకా నేను అది ఒకరిని నా చేతి నోటి ఉంటే ఎందుకు అనిపిస్తారు? మీకు ఎన్నో సంస్థలు తిరిగి వచ్చారు, ఎన్నో గ్రంథాలు చదివారు కదా, సాధనలో ఉన్నారు కదా. మీ స్వయం బుద్ధితోటి ఆలోచన చేయండి. అర్థమైంది కదా. ఎక్కడ వ్యాపారం ఉందో అక్కడ శక్తి పనిచేయదు అని శక్తిపాతంలో గంగాధర మహారాజా అని శక్తిపాత పరంపరలో తీర్థ అంటే మేము గిరిపురి, మాకు జూనాకాడ గిరిపురి, తర్వాత తీర్థ కూడా మా గురుబాయి మా పరంపరని వాళ్ళు. ఆ తీర్థ పరంపరలో శక్తిపాతం అనేది ఒకటి ఉండేది పూర్వకాలంలో. అందులో గంగాధర తీర్థ మహారాజు చెప్పాడు, ఎక్కడ మాయ డబ్బు ప్రస్థానం ఉందో అక్కడ శక్తి పనిచేయదంట. ఎక్కడ వ్యాపారం ఉందో అక్కడ శక్తి పనిచేయదు. అర్థమైంది కదా. ఎక్కడైతే వ్యాపారం చేస్తారో ఆధ్యాత్మిక విద్యని అక్కడ శక్తి పనిచేయదు. అర్థమైంది కదా. పనిచేయదని శాస్త్రం చెప్తుంది, ఋషులు చెప్తున్నారు. ఎక్కడ డబ్బు తీసుకొని నువ్వు పని చేసినావో అక్కడ అది పని చేయదు అంటున్నాడు. ఆ శక్తిపాతం పని చేయదని శాస్త్రం చెప్తుంది. దానికి నేను ఎన్నో శ్లోకాలు చూపిస్తాను శక్తిపాత గ్రంథాల్లో. వాళ్ళు రాసి పెట్టారు పెద్దలు. కలియుగంలో శక్తిపాతం ఎవరికి పని చేయడం, ఎందుకంటే డబ్బు కోసం పని చేస్తారు కనుక. వాడిలో వైరాగ్యం ఉండదు కాబట్టి ఇతరులకి శక్తిపాతం ఎవడు ఇవ్వలేడు కనుక సాధనని నమ్ముకోండి అంటారు. అర్థమైంది కదా. కొంతమంది యోగుల దగ్గరికి పోతే సాధన నమ్ముకోవయా, వ్యక్తులని కానీ నమ్ముకోవడం, వ్యక్తుల మీద ఏమి ఆధారపడతావు. అందుకని లాయర్ భాష ఏమంటారు, 2 కాళ్ళు 2 చేతులు ఉండే గురువు మీద కాదు ఆధారపడేది, నీ కూటస్థ చైతన్యం మీద ఆధారపడు. నీ కూటస్థ చైతన్యమే గురువు, క్రియనే గురువు, క్రియనే పరమ గురువు. నీవేదైతే ఉంటుందో ఈ యొక్క క్రియనే నీకు గురువు. క్రియ చేస్తే క్రియ ద్వారా రక్షణ పొందుతావు. నేను ఎవరు రక్షించలేడు 3 లోకాల్లో. క్రియని నమ్ముకుంటే ఆ క్రియని చేశాడు, క్రియ రక్షించింది ఎవరిని? మార్కండేయుని. అర్థమైంది కదా. క్రియ చేయడం వలన ఋషులు మునులు రక్షించబడ్డారు, ఆత్మజ్ఞానం పొందారు. క్రియ చేస్తే క్రియ ద్వారా రక్షణ పొందుతాము, క్రియ చేస్తే క్రియ ద్వారా ఆత్మజ్ఞానం పొందుతాం. క్రియనే గురువు, కూటస్థ చైతన్యమే గురువు. ఆ కూటస్థ చైతన్య గురువుకు, ఆ తరుడై గురువుకు సిలిండర్ గాండి, ఆయననే మీకు మార్గదర్శనం చూపిస్తారు. స్వామి మనకి మీరు ఎంత సర్వీస్ ఇస్తున్నారు కదా స్వామి? నేనేం అనుకోవట్లేదు, అది మీరు అనుకుంటున్నారు. మేము అనుకుంటున్నాం సర్వీస్ ఇస్తున్నారు. ఈ సర్వీసు వెనకాల తరాలకు కూడా కావాలనుకున్నప్పుడు మీ సర్వీసు మిమ్మల్ని ఒక ఎస్సెట్ కింద, ఒక ఆస్తి కింద మేము చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్యావరణం పరిస్థితుల్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి స్వయం బుద్ధితో మేము ఇక్కడ 2-3 రోజుల నుండి ఈరోజు ఏదో స్వామి ఉండి ఒక
10 రూపాయలు వేసుకో లేదా ఒక 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 5,000 వేసి వెళ్ళాలంటే స్వయం బుద్ధి మనలో లేనప్పుడు దానికి కూడా మీరు పదులు పెట్టవలసిన అవసరం ఉంది కదా, మనం వదిలేయకూడదు కదా. అది నా డ్యూటీ కాదు. మీరు దానాలు చేయండి, ధర్మాలు చేయండి, దీనికి మఠాల్లో కష్టాల్లో ఉంది మీరు సాయం చేయండి అనే మాట స్వామి నోట రాదు. ఎవరైనా రామకృష్ణ పరమహంస అయ్యా నాకు తిండికి నడుస్తలేదు శిష్యులకు భోజనం పెడతానని ఇప్పుడు అన్నాడా? రామకృష్ణ పరమహంస రమణ మహర్షి అన్నాడా? చెప్పండి, అన్నారా? చెప్పలేదు కదా. అమ్మ ఇస్తుందయ్యా, కానీ అమ్మ నడిపిస్తుందయ్యా. ఆయన రమణ మహర్షి ఏమంటాడు? ఈశ్వరుడు ఉన్నాడయ్యా, నన్ను లాగాడి ఇలా కూర్చోబెట్టాడు, ఆయనది నేను సేవకుడిని, ఆయన నడిపించుకుంటాడయ్యా. ఇట్లే అయిపోయేది ఆయన అట్లా అనేది. కనుక ఇది ఇప్పుడు ఇది జ్ఞానానందది మఠము, ఇది నడిపించేవాడు జ్ఞానానంద, చేసేవాడు జ్ఞానానంద అనుకుంటే నేను టెన్షన్లో పడతాను. అర్థమైంది కదా. ఇక్కడ జ్ఞానానంద అనేవాడు పని చేస్తున్నాడు, బాబాజీ మహారాజు స్వయంగా పని చేస్తున్నాడు ఇక్కడ. ఆయనది సంస్థ, ఆయన నడిపించుకుంటాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది కావాలనో, అమ్మకు తెలుసు నాయన నాకు ఎప్పుడు ఏది కావాలనో అది ఇస్తుంది. రోగం పోగొట్టు 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 అని ప్రార్థన చేయమంటావు. వివేకానంద స్వామి ఒకటే గిల్లుతున్నాడు, సో గురువు గారు మేమంతా మంచి భోజనం తింటున్నాము, మీరు బార్లీ నీరే తాగుతున్నారు, గురువుగారు మీరు ఒక్క రోజన్నా మా సంతోషం కోసం అని 10 మందికి ఇలా చెప్పాడు. 20 మంది శిష్యులు, బ్రహ్మచారి శిష్యులు అందరూ గురువుగారు ఈ ఒక్క రోజండి, దసరా రోజు అండి, పండుగ, మంచి 10 రకాల భోజనము భక్తులు తెచ్చారు, ఈ ఒక్కరోజు మా కోసం తినండి, రేపటి బాధ దిగింది అంటే మరి తినలేదు కానీ ఆయన గొంతు వ్రణము పుండులాగా అయింది, ఏదో బార్లీ నీరు గొంతులో పోస్తున్నారు అంటే అమ్మని ప్రార్థిస్తే తగ్గిస్తుంది, ఈ రోజు మా కోసం తినేచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇట్లా గురువు గారి రోగం వెళ్ళిపోతుంది అని అట్లా ఒకటి మంచి పదార్థం తినాలి పండుగ రోజు అనేది. అంటే అమ్మకు తెలుసు నాయన నేను ఏమి తినాలి ఏమి తినొద్దు, ఎంత కర్మ ఉంది, ఏది కడిగేసిపో, ఇప్పుడే మన వచ్చే జన్మకు కర్మని తీసుకెళ్ళొద్దుగా, ఇది కడిగేసుకొని పోవాలని అమ్మకు తెలుసు నాయన నాకు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వద్దు అనేది. అంటే లేదు గురువు గారు అని ఒకటే ఫోర్స్ చేయడం వలన ఆయన వీళ్ళ బాధ భరించలేక అమ్మ ఈరోజు నన్ను భోజనం తినేటట్టు చూడమ్మా, ఈ గొంతు వ్రణం తగ్గించి అంటే అమ్మవారు ఆయనలో కలిగించిన భావన ఏమి నాయన ఇన్ని నోట్లకెళ్ళి తింటున్నావు తృప్తి పడతలేదా? అన్ని నోట్లకెళ్ళి అది బ్రహ్మజ్ఞాన స్థితిలో అన్ని నోట్లకెళ్ళి నేనే తింటున్నాను, అందరిలో ఉండి నేనే పని చేస్తున్నాను అని అద్వైత స్థితి కలుగుతుంది కదా. ఆ అద్వైత స్థితి కలిగినప్పుడు ఇన్ని నోట్లకెళ్ళి తింటున్నావు, కడుపు నిండలేదా నాయన, ఈ నోటి గుంట తింటేనే నిండినట్టుగానా అనే వరకు చూశారా నాయన. అమ్మతోటి నన్ను చివాట్లు పెట్టిస్తారు, నేను తెలుసు అమ్మకు తెలుసు నాకు ఏమి కావాలి ఏమొద్దు అమ్మకు తెలుసు నాయన, నేను చెప్పంగా కూడా అమ్మ చేత నాకు చివాట్లు పెట్టిస్తారని మళ్ళీ వివేకానంద స్వామితోటి రామకృష్ణ పరమహంస అంటారు. బాబాజీ మహారాజుకు తెలుసు ఇక్కడ ఎంతమందికి భోజనం పెట్టాలి, ఎంతమందికి రూములు కావాలి, ఎంతమందికి వసతులు కావాలి అనేది బాబాజీ మహారాజుకు తెలుసు, ఆయన చేసుకుంటాడు. మనం సమస్యలు చెప్పుకోవడము మనము ఇవి కలెక్ట్ చేయడానికి కాదు ఇక్కడికి వచ్చేసింది. ఆయన ఏం చేస్తాడంటే ఎవరికో ఒకరికి ప్రేరణ కలిగిస్తాడు. ఈశ్వరుడు ప్రేరణ కలిగిస్తే జరగాలి మఠం తప్ప మేము ఆర్డర్లు వేసి చేయించుకోవడానికి రాలేదు, ఇక్కడికి సేవకు పంపించిండు తప్ప ఉసుళ్ళ కోసము ఫండ్స్ ఉసుళ్ళ కోసం పంపించలే బాబాజీ మహారాజు. అర్థమైంది కదా. అయితే సేవ చేయడానికి వచ్చినాము, ఫండ్స్ కోసం రాలేదు. ఫండ్స్ కోసం వస్తే ఒక హెలికాప్టర్ పెట్టుకుంటుండే, జ్ఞానానంద కూడా ఒక హెలికాప్టర్ మెయింటైన్ చేస్తుంది. అర్థమైంది కదా. సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి నడుచుకుంటూనే తిరగమన్నారు, ఇట్లే నడుస్తుంది. నేల మీద పడుకో ఆకుల మీద తిను, అర్థమైంది కదా. నోటికి రుచి ఉండొద్దు, సబ్బు వాడొద్దు, నేల మీద పడుకోవాలి. ఆనాడు బుద్ధుడు ఏ నియమాలు పాటించిండో, ఆనాడు శంకరాచార్య ఏ నియమాలు పాటించిండో, సప్త ఋషులు ఎవరు ఏం పాటించారో, వ్యాధవ్యాసులు ఏం పాటించారో అది నువ్వు పాటించి ఈ జన సామాన్యంలో చూపెట్టాలి. నువ్వు ఏసీ రూమ్లో ఉంటూ మీరు మాత్రం నార్మల్ జీవితం గడపండి, నువ్వు హెలికాప్టర్ పెట్టుకోండి, మీరు మాత్రం పూరి గుడిసెలో ఉండండి అని చెప్తే ఆ కాలాలు పోయినా ఎవరు నమ్మరు. మనం 100% పాటిస్తే వాళ్ళు 10% అన్న ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. మనం లగ్జరీ జీవితం గడుపుతూ సాదా జీవితము నాయన అని మనము ఎంత మురిగినా ఆ మాటలకి విలువ ఉండదు. అర్థమైంది కదా అంటే అర్థమైంది కదా. వాళ్ళంతా పేర్లు అందులో ఉండే బాబాజీ మహారాజు, ఈయన లాయరి మహాశయ గారు, వీరు యుక్తేశ్వరగిరి మహారాజు గారు, ప్రణవానంద స్వాముల వారు 2 శరీరాల సాధువు గారు, వీరు ఈయన బాదురి మహాశయ గారు, ఈయన మన సన్యాల మహాశయ గారు, వీరు అవసస్వామి కేవలానంద గారు, వీరు రామ్ గోపాల్ మంజుదార గారు నిద్రపోని సాధువు, వీరేమో ఇదే మన సురజని గీత ఇప్పుడు భగవద్గీత ఉంది కదా ఇప్పుడు ఉండేది, ఆ గీత రాసిన వాళ్ళు పంచానన భట్టాచార్య గారు, వీరు ఈయన బాదురి మహాశయ నాగేంద్ర బాదురి మహాశయ గారు, ఈయన నిద్రని జయించారు. అంటే గాలిలో ఉండే సాధువు, గాలిలో ఉండి ధ్యానం చేస్తారు. ఈయననే 2 శరీరాల సాధువు ప్రణవానంద స్వామి, ఈయన మాస్టర్ మహాశయ అని, ఈయన గొప్ప పరమహంస యోగానంద గారు, ఈయన
ఈ వీరు అదే హరిహరానంద స్వాముల వారు పూరిపీఠము. ఇక ఈ అంతా గురు పరంపరగా హంసస్వామి కేవలానంద గారు, శుద్ధానందగిరి మహారాజు గారు, నిత్యానందగిరి మహారాజు గారు, ఇట్లా వీళ్ళంతా కూడా గురు పరంపరగా ఎవరి ద్వారా ఎవరికి అందింది అనేది ఉండాలి. అనాథ పిల్లవాడు ఉన్నాడు, వాడు ఏం తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేడు, గాలికి పెరుగుతాడు, ఏం మాట్లాడతాడు వాడికి తెలియదు, డ్రగ్స్కు బానిస అవుతాడు, ఏం మాట్లాడతాడు వాడికి తెలియదు, క్రమశిక్షణ ఉండదు, ఒక పరంపరంగా చక్కగా విద్య నేర్చుకోలేడు. ఒక పరంపరలో వచ్చేసినప్పుడు మన ఈగో అహంకారాన్ని నచ్చిస్తుంది, మనకంటే గొప్ప గురువులు పైన ఉన్నారు అంటేనే కదా. ఏదన్నా పొరపాటు జరిగింది అనుకో ఉంటుంది కదా, మళ్ళీ పనిష్మెంట్ ఉంటుంది. కనుక ఆ విధంగా ఇది ఉంటుంది. రాత్రికి రాత్రి గురు పరంపర లేకుండా ఉంటే నేనే అవతార పురుషుని, పాదాలు మొక్కండి మీకు మోక్షం ఇస్తాను, నెత్తిన చేతి పెడతా ఇంత ఫీజు, రూమ్ ఇస్తే ఇంత ఫీజు, అర్థమైంది కదా, పాదాలు పట్టుకుంటే ఇంత, ఇంట్లోకి వస్తే ఇంత, ఇవన్నీ ఫీజులు పెడతాడు. భార్య భర్తలు ఉన్నాను ఇచ్చారు, చేతులు పెడితే ₹1,00,000, పైకి చేతులు అంటే ₹1,00,000. బాగుంది ఈ వ్యాపారం, పెట్టుబడి లేనిది, అర్థమైంది కదా. అప్పుడే 2 హెలికాప్టర్లు వస్తాయి, పెద్ద ఇది అవుతాయి. ఆ స్పిరిచువాలిటీలో జీరో ఏముండదు, స్పిరిచువాలిటీలో జీరో ఉంటుంది. లెగ్జర్ సౌకర్యాలు మొత్తం ఇది ఉంటుంది. డ్రగ్స్ అటాక్ చేయడం, తీర్థాలు ఇవ్వడం, సిగాలు ఊహించడం, ఇట్లా ఉంటుంది. ఇవన్నీ మాయలో కొట్టుకొని పోతుంది. అదే గురు పరంపరలు ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాడు, ఒక పరంపర ఉంటుంది, గురువుల దగ్గర శిక్షణ. వీళ్ళు అనాథ పిల్లలు అంటాం. గురు పరంపర లేకుండా రాత్రికి రాత్రి గురువులు అయి, రాత్రికి రాత్రి సెంటర్స్ పెట్టేసి, రాత్రికి రాత్రి అవతార పురుషులు అవుతారు కదా, వాళ్ళు క్రియేటివ్ చేసుకుంటారు కదా అవతార పురుషులు, వాళ్ళని అనాథలు అంటాం మేము. మనముఖి అంటాం. గురుముఖి అంటే గురువు ద్వారా దీక్ష తీసుకొని పరంపర ఉండి దాన్ని ఋషి సాంప్రదాయం పాటించి ఉపనిషత్తులని పాటిస్తూ దాన్ని జీర్ణించుకొని సాధన చేసి దాని ప్రకారంగా ఋషుల ప్రకారంగా జీవించేటోళ్ళని వీళ్ళని గురుముఖి అంటారు, ఋషి పరంపర అంటారు. 2 శరీరాలు అంటే ఉంది. నెక్స్ట్ దాంట్లో వచ్చేసినాయి. అప్పుడు ఎప్పుడో ఇది జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో పేర్లు వచ్చినాయి. అది నెక్స్ట్ వాటిలో వచ్చినాయి. మా గురువు గారు అంటే వీరు మాకు జస్ట్ అంటే వేదాంతం క్రియాయోగంలో ఇది సబ్జెక్టు టీచింగ్ చేసిన వాళ్ళు, కానీ అవధూత గిరి మహారాజ్ అని ఆయనకి ఫోటో లేదు. మాకు ఒరిజినల్ గా క్రియాయోగం ఇచ్చింది. అంటే మాకు 2 గురువులు లాంటి, ఒకరు సబ్జెక్ట్ థియరీ చెప్పిన గురువు ఒకరు, ప్రాక్టికల్ చెప్పిన గురువు ఒకరు. అంటే ప్రాక్టికల్ ఏదైతే మాకు చెప్పారో ఆ గురువు ఈ గురువు దగ్గరికి వచ్చింది. నేను అవధూతని ఎక్కువ బోధన చేయను, నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నీకు దీక్ష ఇస్తున్నాను, నీకు ప్రాక్టికల్ నేర్పుతున్నాను, దీన్ని సాధన చేసుకో. నువ్వు ఏం చేయాలంటే ఇంకా దీని వల్ల టీచింగ్ వినాలనుకుంటున్నావు కదా. ఆ గురువు వేదాంతంలో PhD చేసి ఉన్నాడు కనుక ఆ గురువు ఇంత సాధన చేశాడు, ప్లస్ మంచి ఇది ఉంది కనుక ఆయన దగ్గర నువ్వు లెసనింగ్స్ విను, నేను దీన్ని నీకు ప్రాక్టికల్ నేను చేస్తున్నాను. అవధూతలు ఎక్కువ మాట్లాడరు, ఆయన జీవితంలో మాట్లాడిందే తక్కువ. కనుక అవధూతలతోటి బోధనలు వినాలనుకోవడం మన శుద్ధ మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళు అవధూతలు మాట్లాడరు, ఒకే మాట 2 మాటలు మాట్లాడతారు. కనుక మనకు ప్రాక్టికల్ ఇచ్చింది అవధూత గిరి మహారాజ్. ప్రణవానంద స్వామి వారు ఆయన 150 సంవత్సరాలు జీవించిన అవధూత గిరి మహారాజ్ అని ఈ యొక్క మన కేదార్నాథ్లో ఆ యొక్క నీలకంఠ పర్వత గుహలో వారు సజీవ సమాధి అయ్యారు. 150 సంవత్సరాలు జీవించారు. చాలా గొప్ప అవధూత నిరాహార యోగి వారు. అయితే ఈయన 2 శరీరాల సాధువు గారిని ఈయన సిద్ధి చూసి ఆయన ఆకర్షితుడై వారణాసిలో కాశీలో వారు ఆయన రైల్వే ఎంప్లాయీగా ఉండి కూడా అంత సిద్ధి పొందారు. చాలా తపస్సు చేశారు. లాయరి మహాశయ తోటి పొగడబడిన శిష్యుడు ఆయన. ప్రణవానంద స్వామి లాయరి మహాశయ నా అంతటి వాడని పొగిడాడు ఆయన. ప్రణవానంద అంటే సామాన్యుడు కాదు, అతనికి నాకు భేదం లేదు, నా అంతటి వాడని చెప్పారు. కనుక వారికి ఆకర్షితుడై 16వ ఏట వరకు అక్కడ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ప్రణవానంద స్వాముల ఋషికేశులో ఆయన పెన్షన్ డబ్బులతోటి పెద్ద సమారాధన చేసి గొప్ప సభ ఏర్పాటు చేసి అందరికీ స్థితిస్తూ ఇక సెలవు నాయన అని భగవద్గీతలో చెప్పినట్టు ప్రాణం వదిలాడు ఆయన. అర్థమైంది కదా. ప్రయాణకాలే మనసాచలేచ అని ఆ శ్లోక ప్రకారం ఆయన వదులుతాడు. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మనసుని హృదయంలో, ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలో అనుసంధానం చేసి అందరికీ సెలవు నాయన అని చెప్పి ఒక పండుగ చేసుకుంటాడు యోగి. మరణాన్ని కూడా పండుగ చేసుకుంటాడంటే ఇదే చూడండి. 2000 నాడు 2000 మంది సాధువు సత్పురుషులు ఆయన శిష్యులు అంత కూర్చున్నాడు అక్కడ సభలో చెప్తూ ఆయన ఆ విధంగా దేహం వదిలి రోధిస్తుంటారు. ఈయన 16 ఏళ్ళు ఉన్నాయి అవధూత గిరి మహారాజుకు, 16 ఏళ్ళ బాలుడు. అప్పుడు చెప్తాడు, గురువు గారు ఇంకా మాకు సాధనలో ఎదిగేది ఉంది అండి, మీరు మాకు మార్గదర్శకులు, కొండంత అండండి, మీరు ఊరికి కూర్చొని ఉన్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వృద్ధులు అయి ఉన్నా ఊరికి అలా కూర్చొని ఉన్నా చాలు, మీరు ఉంటే మాకు ధైర్యం అండి. మరి మేము ఎలా ముందుకు వెళ్తామంటే, గురువు అంటే 3 మూరల శరీరం కాదు, మీ కూటస్థ చైతన్యమే గురువు. గురువు పోయినా గురువు సత్తా ఎక్కడ ఉండు వెంట ఉండి నడిపించుకుంటుంది. ఇప్పుడు గురువు శరీరంలో ఉంటే ఇక్కడికి ఒక పరిధి ఉంటుంది. గురువు సూక్ష్మ శరీరంలో ప్రపంచమంతా అందరి సాధకులకి సహాయం చేయగలుగుతాడు.
గుర్తుపెట్టుకో అంటాడు. నేను 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఋషికేశ్లో జన్మిస్తాను, 10వ ఏట మళ్ళీ హిమాలయస్ వెళ్తాను అంటే అనుకున్నారు. గురువుగారు ఋషికేశ్లో 2 ఏళ్ళకి జన్మిస్తాడు, ఇక వచ్చేదంతా మళ్ళీ హిమాలయస్కే కదా. అది ఇంకా నేను ఆయనకు గురువు సమాధి అయిన తర్వాత లోకమంతా నిస్సారంగా తోస్తుంది, ఇంకా ఏం శూన్యంలాగా తోసి ఎంబడే కేదార్నాథ్ వెళ్ళిపోయి అక్కడక్కడనే జీవితాంతం అవధూతగానే ఉండిపోయాడు. ఇంకా అక్కడి నుంచి మౌనం పాటించాడు కంప్లీట్. ఆయన ఎవరు ఆహారం నిరాహారంగా అట్లా ఒక కొన్ని సంవత్సరాలు సాధన చేసే వరకు నిరాహారిగా మారిపోయాడు. నిరాహారిగా మారిపోయి ఇంకా అలాగే తపస్సు చేయగా కొంతకాలము ఆయన మహాసమాధి అవ్వాలని కోరిక ఉన్నప్పుడు 3వ పుస్తకం హిమాలయ యోగులు మోక్ష సాధనలో చెప్పినాను. నన్ను కొంతమంది సాధకులు 2014 వరకు నేను ఏ పరంపర ఏ యోగం చేస్తుంటా అనేది చెప్పలే. నేను మౌనాలు ధ్యానాలే గడిపిన. మొత్తం ఇంకా నేను సమాజంతో నాకు సంబంధం పెట్టుకోలే, అటాచ్మెంట్ డిటాచ్మెంట్ పెట్టుకోలే. నేను ఎక్కడ ఎవరితోటి తక్కువ ఏ సాధన చేసేది చెప్పలే, ఏ వ్యవహారాలు పెట్టుకోలే. 2014లో నా గురు పరంపర నుంచి ఆర్డర్ వచ్చేసి ఇంకా దీక్షలు ఇవ్వు అంటే, అప్పుడు గ్రంథం రాయంటే నేను గ్రంథం రాయడం ఏంటిది, గురువు గారు అంటే రాసేది గురువు గారు అని అట్లా ఆ విధంగా గ్రంథ రచన క్లాసులు ఇవ్వడం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇంతవరకు నేను ఏ పరంపర ఏ గురువు అనేది కూడా చెప్పుకోలేదు. మనసులో గురువు అంతటి వాడు అయిన దాకా గురువు పేరు చెప్పకనేది మా పరంపరలో నియమం. 12 ఏళ్ళన్న తపస్సు చేస్తే క్రియాయోగ దీక్షలు ఇచ్చే అర్హత ఇస్తారు గురువు గారు. అది కూడా 100 మంది శిష్యులు ఉంటే అందులో ఒకరికి ఇద్దరికి అవకాశం దొరుకుతుంది, అందరికీ కాదు. అలాగే ఇప్పుడు టీచర్ జాబ్ ఇవ్వాలంటే PG PhD పూర్తి చేస్తేనే టీచర్ జాబ్ ఇస్తుంటుంది గవర్నమెంట్. అర్థం 2-3 చదివి 10 చదివిన వాళ్ళకి టీచర్ జాబ్ ఇస్తారా? అన్న కూడా DD అని టెట్ అని ఓహో ఫిల్టర్ చేసి 1,00,000 మంది రాస్తే 10 పోస్టులకు 1,00,000 మంది రాస్తారు BD వాళ్ళు. మరి ఫిల్టర్ చేసి ఇస్తుంటుంది. అందరు టీచర్లను ఎందుకు చేస్తలేదు? అట్లా ఇది పరిస్థితి. కనుక ఇలాగే గురువులు ఇది చేసింది. అయితే మరి ఆయనకు వాళ్ళ గురు పరంపర నుంచి నువ్వు మహాసమాధి అవుతున్నావు, జీవితాంతం అవధూత ఉన్నావు, ఒక్కడికైనా దీక్ష ఇచ్చి నువ్వు మహాసమాధి చెందని ఆర్డర్ వచ్చింది. ఆ ఒక్కడి కోసం ఎక్కడ వెతుకుతావంటే నువ్వు లోకమంతా మౌనంగా అవధూతలనే గడుపుతీవి, ఒక్కరికి దీక్ష నీకేమి టెస్ట్ చేసి ఇవ్వంటే అప్పుడు ఆయన చూశాడు. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోతి, గంగోతి, చారుధామ్ యాత్రకు వచ్చేటోళ్ళు ఎవరన్నా మంచి వైరాగ్యంతో వస్తారంటే ఇక సంసారం సంకల్నే పెట్టుకొని వస్తారు. ఆడ కూడా ఫోన్ మోగుతూనే ఉంటుంది, ఆడ కూడా ఇదే ఉంటుంది. నెల రోజులకు సామాను భుజాల మీద వేసుకొని వస్తుంటారు. ఫ్లైట్ టికెట్ ఆయన ఒక ఆయన అంటాడు, ట్రైన్ పోతుందని ఒక ఆయన అంటాడు, ట్యాక్సీ ఏమయ్యా అంటే ఆడ కొండ చెరువు ఇరిపడ్డదండి, రోడ్డు క్లియర్ అయ్యే వరకు జామ్ అయిపోయింది, క్లియర్ అయ్యే వరకు టైం పడుతుంది అంటే ఏంటయ్యా నాకు ఫ్లైట్ టికెట్ ఉంది, ట్రైన్ టికెట్ ఉంది, నువ్వు ఎట్లన్నా పో అంటాడు. మళ్ళీ ఈ ట్యాక్సీని వదిలేసి నీ డబ్బులు చేసి మళ్ళీ అవతలకి వెళ్తే అవతల నుంచి అక్కడ ఇంకోటి తీసుకెళ్తుంది కదా, అవతల నుంచి అక్కడ ఇంకో ట్యాక్సీ అంటే హడావిడి. అక్కడ కూడా ఒక రూమ్ ఉండాలి, సౌకర్యాలు ఉండాలి. ఓహో అంగమ ఈ లోపల పోతుంది చారదాము చేస్తుంది. అట్లా ఈ అడావిడిలో ఆయన చూసే వరకు ఈ లౌకికులే అందరు వస్తున్నారే టూరిస్టు లాగా ఏమి అని ఆయన బాగా ఒక నెల రోజులు 2 నెలలు అబ్జర్వ్ చేసి విసిగిపోయాడు. విసిగిపోయినాక లాస్ట్కు ఉండి ఇంకా జ్ఞానానంద బ్రహ్మచారికి చిరిగిపోయింది జోలకి 16 తూట్లు ఉన్నాయి. ఏడంగా సమానం ఎండ్లకు పోతా అందులో ఉండేదే ఉంది. పతంజలి సూత్రాలు, భగవద్గీత ఇప్పుడు నా జోలీలో టెస్ట్ చేసినా ఉంటుంది. అది చదవనో అది పక్కకి వెళ్తాం. అది అనేది నా జీవితంలో ఒక 2 గ్రంథాలు. మలయాళ స్వామి కూడా ఇది ఆచరించాడు. 2 కన్నులాక భగవద్గీత, పతంజలి సూత్రాలు అనేది, ఈ 2 గ్రంథాలు అనేది ఆధ్యాత్మిక కనీసం ఈ 2 అన్న చదవాలి మనిషి ఆధ్యాత్మికంలోకి వచ్చిన వ్యక్తి. భగవద్గీత, పతంజలి సూత్రాలు అనేది సాధకుడికి జీవితాన్ని సరిచేస్తాయి. కనుక ఉపనిషత్తు సారమంతా సూత్ర రూపంలో చేశాడు పతంజలి మహర్షి. కనుక భగవద్గీత, పతంజలి సూత్రాలున్న కనీసం చదవాలి. ఆ 2 ఎప్పుడు ఉంటాయి. అప్పుడు కూడా ఒక నోటు బుక్, ఒక పెన్ను, భగవద్గీత, పతంజలి సూత్రాలు. 2వ జత కూడా ఉండదు బ్యాగులు. ఇప్పటికి నేను హిమాలయాలు వెళ్తే 2వ జత ఉండదు. నెల రోజులున్నా ఒకటే వస్త్రం పిండుకొని ఒకటే వేసుకొని వస్తా. బెడ్ సీట్ కానీ, స్వెటర్స్ కానీ, షూలు కానీ ఉండవు. అర్థమైంది కదా. ఎందుకు నేను ఇప్పుడు పోయి కూడా ఉండగలుగుతున్నాను అంటే నాకు అభ్యాసం ఉంది కనుక ఆ విధంగా వెళ్ళి వచ్చిన తర్వాత చిరిగిపోయిన జోలే, బట్టలన్నీ చిరిగిపోయినవి, ఇక ఏమీ లేదు. కిందికి ముందుకి చూస్తే పిచ్చోడిలాగా అవతారం ఉంది. అయితే చూసిన తర్వాత ఆయన నన్నేం పట్టించుకోలేదు. ఆయనను చూసి ఒక 3 రోజులు అక్కడే కూర్చొని ఆయనను చూస్తున్నాను. ఆయన ఒక అవతార పురుషుడు అని నాకు తెలిసింది. ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒక అవధూతలని యోగులని గుర్తుపట్టేది నాకు చిన్నప్పటి గాడ్ గిఫ్ట్ అది. అర్థమైంది కదా. ఒకరిలోన చదివితే కష్టపడితే వచ్చేది ఉంటుంది. కొంతమందికి జన్మతః కొన్ని ఇస్తాడు. ఆరోగ్యమైన శరీరమో, లేకపోతే మంచి ఏకాగ్రతనో, లేకపోతే మంచి గ్రహణ శక్తో, మేధస్సో, ఏదో ఒకటి గాడ్ గిఫ్ట్గా ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత లభిస్తుంది. అది ఒకటి ఏంటంటే అవధూతలను గుర్తుపట్టడం అనేది అది గాడ్ గిఫ్ట్ నాకు. అయితే ఎందుకంటే నేను 5 ఏళ్ల బాలు నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను చాలా ఇది ఉంటుంది. అవధూతలని చాలా ఆరాధిస్తాను, నేను చాలా ఇష్టపడతాను. ఇక
అయితే ఆ విధంగా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు గొప్ప యోగులు, వాళ్ళకు ఏ కోరికలు లేని వాళ్ళు, వాళ్ళని చూస్తే చాలు, వాళ్ళని దర్శిస్తే చాలు, వాళ్ళ అటువంటి మహానుభావుల యొక్క ఆ త్యాగజీవుల కొంతనన్నా మనకు అబ్బుతుంది. ఆ మల్లె తోట పక్కన ఉంటే ఆ సువాసన వస్తుంటుంది, మోరి పక్కన ఉంటే దుర్వాసన వస్తూనే ఉంటుంది. అలాగే ఆ త్యాగము ఆ ప్రభావం మన మీద పడుతుంది. జైసా సంఘమే వైసా రంగు పోతాయి. అంశలతోటి అంశలతోటే స్నేహం చేస్తాయి. అంశలతోటే స్నేహం చేస్తాయి, కాకులతోటి స్నేహం చేస్తాయి. ఏ జాతి పక్షులు ఆ జాతుల్లో ఉంటాయి. మరి మేము కూడా ఏం చేస్తాము, చిన్నప్పటి సంది అంశలనే కలుస్తాయి కదా. ఆ ఋషులు యోగుల మధ్యనే నేను గడుపుతాను హిమాలయస్ పోతే. లేదంటే ఏకాంతంలో కూర్చొని సాధన చేసుకోవడము, బయటకు వస్తే సజ్జన సాంగత్యంలో, ఈ రెండిట్లనే ఉండేది. అయితే ఆ విధంగా ఆయన ఎన్నో టెస్ట్ చేశాడు, 3 రోజులు కూడా పట్టించుకోలేదు. ఈయన ఏంటిదండి అంటే అంతవరకే నాకు ఒకటి ఏంటిదంటే, వారం రోజులు అన్నము నీళ్లు ఏమి తీసుకోకుండా జీవించడం అనేది నా జీవితంలో అది ఒక భాగం. అంటే ఇప్పుడు అడవుల్లో వెళ్ళినాం అనుకో, నేను అక్కడ అభ్యాసం అయింది ఒకటి ఏంటిదంటే, ఆహారం దొరకదు. కొన్ని అడవుల్లో నీళ్లు దొరుకుతాయి కానీ ఆహారం దొరకదు. కొన్ని అడవులలో ఏమైనా పండో కాయ దొరుకుతుంది కానీ నీళ్లు దొరకవు. ఇట్లా రకరకాలు ఉంటాయి. కొన్ని దగ్గర ఈ అరుదు కనుక ఆహారం దొరకని అడవులు ఉంటాయి, నీళ్లు దొరకని అడవులు ఉంటాయి. ఈ ఆహారము నీరు తీసుకోకుండా ఒక వారం రోజులు కూడా ఉండేటట్టు నేను అభ్యాసమైన బాగా నేను అభ్యసించిన ముద్రలు చేసే సాధనలు బట్టి అట్లా అభ్యాసమైన 3 రోజులు అక్కడ ఉన్న ఆయన పట్టించుకోలేదు. పట్టించుకున్న తర్వాత 3వ రోజు నువ్వు బాగా ఆకలిలో ఉన్నావు అన్నాడు. అంటే మరి 3 రోజులు మీ ముందరనే కూర్చున్నా కదా, మీరేమో ధ్యానంలో కూర్చున్నారు, మరి నేను ఆకలిలో ఉన్నది మీరు ఉట్టి లాజిక్ పాయింట్ తోటి కూడా తెలుసుకోవచ్చు, అంతేనా కదా అని